ఇదిగో ఇదంతా కూడా మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మసలిన ప్రదేశం. ఈ కనిపిస్తున్న ఈ కోటను చూశారు కదా, ఇది ఒకానొకప్పుడు శివాజీ మహారాజు దుర్గామాతకి ఆలయం కట్టి నిర్మించి అక్కడ పూజలు చేసి ఆయన ఏ యుద్ధానికైనా సరే వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇక్కడ ఆమెకు పూజలు చేసి వెళ్తూ ఉండేవారట. ఇదే ఆ కోట. సామాన్యమైన ప్లేస్ కాదు. పూజా సామాన్లు కూడా ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పూజా సామాన్లు తీసుకొని అలా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నిజంగా ఈ శరీరం పులకరిస్తుంది. గూస్ బంప్స్ అంటారు కదా, వస్తుంటాయి అలా అన్నమాట. ఎందుకంటే నేను ఈ జన్మలో ఎప్పుడు కూడా ఇలా చూస్తానని అనుకోలేదు. నా చిన్నప్పుడు మా ఉపాధ్యాయులు పాఠాలు చెప్తూ ఉంటే ఆ పాఠాల్లో నేను ఇలా శివాజీ రాజా గురించి వింటూ ఉండేదాన్ని. ఇదంతా ఎత్తైన ప్రదేశంగా ఉండేదన్నమాట కోట. ఇప్పుడు చూసారా, అంటే రాజులు లేరు, రాజ్యాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడంతా కూడా ఇలా పాడైపోయింది. ఒకప్పుడు ఎంతో దేదీప్యమానంగా విరుగుతూ ఉండేది. అదంతా కూడా దిగువగా ఉంది. ఇదంతా కూడా చాలా ఎత్తుగా ఉందన్నమాట. ఎత్తైన ప్రదేశం, ఇంకా ఎత్తుగా కోట ఉండేదేమో. ఇక్కడికి చాలామంది భక్తులు అంటే ఇక్కడ మహారాష్ట్రలోని అయ్యో బాబోయ్, వీళ్ళందరికీ కూడా శివాజీ మహారాజా అంటే చాలా భక్తి అనాలో ఏమనాలో తెలియదు, కానీ చాలా చాలా ఇష్టం. మరాఠీ భాష అంటే చాలా. ఇదిగో ఇదంతా కోట. ఈ ఎంట్రన్స్ వెళ్ళే ముందు ఇలా చూసారా, ఆ వినాయక గుడి ఉంది. ఈ వినాయకుడిని అంటే హిందూ మతంలో వినాయక పూజతో ప్రారంభిస్తుంటారు కదా ఏదైనా సరే. ఒక్కొక్కటి ఎక్కుతాను. రావాలనే కాంక్ష నాకు. అంటే ఇంత దూరం మహారాష్ట్ర అనే ప్రదేశం వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఈ మహారాష్ట్రలో ఉంటూ ఏముంది, ఇక్కడే ఉన్న ఆ గొప్ప గొప్ప వ్యక్తులు, మహారాజా ఆయన, అటువంటి గొప్పవారి యొక్క నాకు చారిత్రక కట్టడాలు అవన్నీ చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు నేను అనకాపల్లిలో ఉన్నప్పుడు సింహాచలం చూడడానికే వెళ్ళా అని అనుకునేదాన్ని. ఎందుకంటే అది కూడా ఒక మహారాజులు అప్పుడెప్పుడు కట్టించిన వారి యొక్క జ్ఞాపకాలు, గుర్తులు, స్తూపాలు అన్నీ ఉంటాయి కదా. నేను బేసికల్గా నేను సోషల్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి సోషల్ చదువుకున్నాను. ఆటోమేటిక్గా తెలుగు టీచర్ని అయ్యాను. కానీ నాకు సోషల్ చాలా ఇష్టం. అన్నీ తెలుసుకోవడం. ఇంకేంటి సోషల్ అంటే మన గత కాలంలో ఎలా ఉండేది ఏంటనేది. బహుశా ఇక్కడ శత్రువులు ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం కోసం ఇలాగ ఈ రెండు కూడా ఈ బురుతిలో ఏవో అంటుంటారు. ఇక్కడ సైనికులు ఉంటూ ఉండేవారేమో, పహారా కాస్తూ ఉండేవారేమో తుపాకులు పట్టుకొని. ఇలా ఉంటూ ఉండేదేమో ఒకానొకప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇక్కడ ఇది ఎక్కడానికి కూడా ఇలా మెట్లుంది. ఆమె అలా పూజలు చేస్తున్నారు. నేను భగవంతుని నా గుండెల్లోనే పరుచుకున్నాను. ఆయన అక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా. దేవుడు అనేవాడు ఇక్కడే ఉన్నాడు నా గుండెల్లోనే. సో నేను నిత్యం కూడా ఒక్కసారి ఆ భగవంతుడికి ఈ జన్మనిచ్చినందుకు, అలాగే నా తల్లికి నన్ను పుట్టించినందుకు. ఎందుకంటే ఎవరికైనా పుట్టించుంటే ఒక బాగా డబ్బున, నేను ఫస్ట్ చిన్నప్పుడు కోరుకునేదాన్ని, బాగా డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు అనుకునేదాన్ని. అలా పుట్టుంటే నాకు జీవితం అంటే ఏంటో తెలిసేది కాదు. పేదరికం నుంచి ఎదుగుతూ వచ్చాను. ఇలా ప్రతి మెట్టు ఒకటి అలా ఎక్కుతూ వచ్చాను. అది ఈ గుడి దగ్గరికే కాదు, నా జీవితంలో కూడా. నా పేదరికం పోవాలంటే దానికి ఒకటి డబ్బు రావాలంటే నాకు తెలిసిన మార్గం ఒకటే, చదువు. నా చిన్నప్పుడు నాకు అందించిన జ్ఞానం అదే. మీరు బాగా ఉన్నతులుగా ఎదగాలంటే మీ జీవితంలో బాగా చదువుకోండి, అప్పుడే మీకు డబ్బుతో పాటు గౌరవం అన్నీ వస్తాయని చెప్పడం జరిగింది. అందుకనే నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా అంటే ఉండి తినకపోవడం ఏం కాదు, నిజంగానే లేకే తినలేదు. మా అక్క ఉండేది, నా చిన్నతనంలోనే మ్యారేజ్ అయిపోయింది.
తనని తన గురించి తనని ఆశించకూడదు కదా ఏదిని. తన జీవితం తన బాగుంటే చాలని అనుకునేవాళ్ళం అమ్మ కానీ నేను కానీ. ఒక్కోసారి 3 రోజులకు ఒకసారి అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా అది చెప్పుకోవడానికి సిగ్గుపడను, చాలా గర్వంగా భావిస్తాను. ఎందుకంటే అప్పుడు నాకు లేదు కాబట్టి ఇప్పుడు నేను తినే ప్రతి మెతుకుని కూడా ఆప్యాయంగా తింటాను. నాకు ఎంతో ఇష్టంగా తింటాను, చాలా అపురూపంగా తింటాను. అది భగవంతుడు నాకు అది ఇచ్చిన వరం. ఎంతమంది అలా తినగలుగుతున్నారు? సరే, ఆమె చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటుందో దేవుడికి. ఇలా మహారాజా శివాజీ మహారాజా పూజించిన ఆ మాత గుడికి మనం వెళ్దాము. ఇగో ఇదంతా కోట, చాలా ఎత్తుగా అంటే మిగతా నగరం అంతా కూడా చాలా దిగువగా ఉండొచ్చు. ఇగో ఇన్ని మెట్లు ఎక్కుకొని నేను వచ్చాను. ఇవన్నీ కూడా ఇదంతా కోట. ఇంకా కూడా ఆ మెట్లు ఎక్కి వెళ్ళాలి. చూద్దాం, అలా ఆ మెట్లు ఎక్కుతూ వెళ్దాము. ఇక్కడ ఈ అమ్మాయిలు చక్కగా ఆ మెట్లు ఎక్కుతున్నట్లుగా ఫోటో తీసుకొని అన్నీ చేసుకొని ఉంటున్నారు. వెళ్దాము, ఇలాగా వెళ్ళి చూద్దాము. ఇలా ఈ మెట్లన్నీ ఎక్కుతూ వెళ్ళాలి. నేను నెమ్మదిగా ఎక్కుతూ ఉంటాను. చూసారా ఇలా? అబ్బబ్బబ్బబ్బా, శివాజీ మహారాజా ఇక్కడే ఇలా ఈ ప్రాంతంలోనే ఈ చెట్లు, అంటే యాజిటీజ్గా ఇదే చెట్లు కాదు, ఇక్కడే ఏవో చెట్లు కూడా ఉంటాయి కదా. ఆ చెట్ల గాలి, ఆయన పీల్చి విడిచిన గాలి ఇక్కడ ఈ ప్రదేశంలో అలా అలా చుట్టూ కూడా వ్యాపించింది. ఆ గాలి ఈ ఈ శరీరాన్ని తాకుతూ ఉంటే చాలా హాయిగా ఆనందంగా కనిపిస్తుంది. కొన్ని అనుభూతులు కంటికి కనబడవు, కానీ అవి ఫీల్ అవుతూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది, చాలా హ్యాపీగా. ఎప్పుడో ఏదో కాలంలో అవునట్లు మీరందరూ కూడా ఈ చావా సినిమా చూసే ఉంటారు. అది శివాజీ గారి స్టోరీయే కదా, ఛత్రపతి శివాజీ గారి స్టోరీయే కదా అదంతా కూడా. సో అదంతా జరిగింది ఈ ప్రాంతంలోనే. ఈ మాత చూద్దాము, ఆ గుడి ఏంటో ఒకసారి చుట్టూ చూద్దాం అనుకున్నాను నేను. ఇలాగా అసలు చుట్టూ ఏముంది ఏంటని చెప్పేసి. ఇదిగో ఇక్కడ ఈ తులసి ఉంది, ఇక్కడ చాలామంది ఇక్కడ పూజలు చేశారు. ఇక్కడ వర్షం పడింది, అందుకని నేను కొంతసేపు ఆగిపోయినా ఒక పక్కనే. వాళ్ళంతా పూజలు చేసే సమయానికి నేను ఆ చెట్టు కింద నుండి చూస్తున్నాను, కానీ ఇక్కడ రాలేకపోయాను. ఇలా పూజలు చేస్తూ ఉండేవారు. ఇది ఇక్కడ హోమం అది చేసేవారేమో. ఇదంతా కూడా ఇలా ఉంది, హోమం చేసేవారు అనుకుంటాను. ఇది ఇక్కడ హోమం చేసేవారు, ఇలా ఉంది. అదిగో దుర్గామాత గుడి, ఈ గుడి. అయితే చరిత్ర చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ గుడిలో ఇక్కడ అభయాంజనేయ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇలా ఆ దేవతామూర్తి ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది. ఇక్కడ గణేష్ ఫోటో ఉంది. ఇక్కడ రాధాకృష్ణ ఫోటో ఉంది. ఇక్కడ స్వామి వివేకానంద ఫోటో ఉంది. ఇది ఈ గుడి ఇలా ఉంటుంది. ఇలా ఇక్కడ ఈ గుడిలో ఈ గుడిలోనే శివాజీ మహారాజా తన యొక్క పూజలు నిర్వహించుకొని యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే పూజలు చేసుకొని వెళ్ళేవారు. ఇదే ఎలా ఉంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ మూర్తి ఒక కాలంలో అయితే దొంగిలించబడిందట. తర్వాత ఈ మూర్తిని మళ్ళీ చేసుకోవడం జరిగిందట. ఇదిగో ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది అంతా కూడా. ఇదిగో మీదని ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది. ఇగో ఇలా ఉంది, ఇలా ఉంది. ఇగో మూర్తి, అసలైన మూర్తి.
మూర్తి. ఈ మూర్తిని ఛత్రపతి శివాజీ నిత్యం కూడా దర్శించుకుంటూ ఉండేవారు. ఇక్కడ వినాయకుడి కూడా విగ్రహం కూడా ఉంది. అక్కడ దుర్గామాత విగ్రహం కూడా ఉంది. ఇదిగో దుర్గామాత విగ్రహం ఇక్కడ కూడా ఉంది. ఇదిగో శివాజీ మహారాజ్ చూడండి, అందరూ చూడండి. శివాజీ మహారాజ్ ఇలా అంటే ఎక్కువ జనాలు వచ్చినప్పుడు బహుశా ఇదంతా కూడా ఇవన్నీ పెట్టేస్తూ ఉంటారేమో కార్పెట్స్ అవిని. ఈవేళ అయితే ఎక్కువ జనాలు లేరు కాబట్టి ఇదిగో ఇది ఇలా అలా ఇలా బురుజులు ఉంటాయి, ఇలా ఉంటాయి. అలా అక్కడ వినాయకుని దర్శించుకుంటున్నారు. అలా ఇలా వస్తున్నారు, ఇలా ఎత్తుకొని ఇలా వచ్చి అలాగా ఆ గుడిని శివాజీ మహారాజ్ ఆ మాతాని పూజించిన టెంపుల్ ఇలా కూడా దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఈ కోట ఇలా చాలా లోతుగా ఇవన్నీ కూడా దట్టమైన అడుగులతో నిండి ఉండేది అనుకుంటున్నాను. ఆ చెబ్బు అయితే ఆ కింద నేల అయితే చాలా దిగుగా ఉండేది. ఇంక ఇప్పుడు అలా ఎత్తు చేసి రోడ్లు వేసి ఇంకా అంత మీదకి వచ్చిందేమో కానీ బాగా దిగుగా అయితే ఉండేది. ఇది మొత్తం శివాజీ మహారాజా యొక్క ఆ టెంపుల్. ఇప్పుడు నేను దర్శనం అయిపోయింది. ఇక నేను కిందకి వెళ్ళిపోతున్నాను.